సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. చివరి రోజు వేడుకను చూడడానికి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ వచ్చారు. ప్రత్యేకంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల స్వీట్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. 1100 వెరైటీ స్వీట్స్ తో నోరూరించే స్వీట్స్ తింటూ సిటీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి అందరం కూడా మన పట్టణంలో ఉన్న వాళ్ళని చాలా మందిని వదిలిపెట్టి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. చివరి రోజు వేడుకను చూడడానికి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ వచ్చారు. ప్రత్యేకంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల స్వీట్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. 1100 వెరైటీ స్వీట్స్ తో నోరూరించే స్వీట్స్ తింటూ సిటీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చక్కని స్వచ్ఛమైనటువంటి జానపదాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. చివరి రోజు వేడుకను చూడడానికి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ వచ్చారు. అయితే ప్రత్యేకంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల స్వీట్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పరేడ్ గ్రౌండ్స్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, అక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది వచ్చారు అక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో? ఎస్ సంజన, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 3వ రోజు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతూ ఉంది. ఈ యొక్క కైట్ ఫెస్టివల్ని చూడడానికి ఇప్పటికే నిన్నటి వరకు కూడా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు 3వ రోజు కూడా ఇప్పటికే ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఫెస్టివల్కి ఇప్పటికే ఈ ఫెస్టివల్ని చూడడానికి వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే కైట్లు ఎగురవేయడానికి ఇప్పటికే కైట్లు కూడా ఎగురవేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పటికే అంటే ఉదయం 10 గంటలకే ప్రారంభమైనటువంటి ఈ యొక్క కైట్ ఫెస్టివల్లో ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి వివిధ అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కైట్ ప్లేయర్లు మొత్తం 150 మందికి పైగా ఈ కైట్ ఫ్లయర్స్ యొక్క కైట్లను అయితే ఎగరవేస్తూ ఉన్నారు. విభిన్న ఆకృతులలో ఉన్నటువంటి యొక్క కైట్స్ అయితే ఆ చూపర్లను అయితే కన్విన్స్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క కైట్ చూస్తే ఒక్కొక్క డిజైన్ రూపంలో ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ కైట్లన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఎగరేస్తుంటే ప్రత్యేకంగా వీళ్ళందరూ చూడడానికి సిటీ జనం అయితే చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కైట్ ఫెస్టివల్ 3 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా పార్కింగ్కి కానీ అదేవిధంగా ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి విజిటర్స్ కానీ ఇబ్బందులు తలెత్తకుండా ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, సో అన్ని శాఖల మధ్య సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈరోజు 3వ రోజు చివరి రోజు ఈరోజు కైట్ ఫెస్టివల్ని చూడడానికి మరికొద్ది సేపట్లో ఇంకా కూడా జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కైట్లను చూడడానికి చిన్న పెద్ద తేడా అనేది లేకుండా కూడా చాలా మంది కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. పొద్దున ఉదయం నుంచి కూడా ఇక్కడికి కైట్ ఫెస్టివల్ని చూడడానికి వేలాదిగా ప్రజలు తరలి రావడం జరిగింది. దీనికి తోడు మరొక పక్క సాంస్కృతిక కార్యకలాపాలు కూడా, ఏదైతే సాంస్కృతిక కార్యకలాపాలు అంటే ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి భాషకు సంబంధించినటువంటి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇక్కడ ముఖ్యంగా కొన్ని పాటలు కూడా ఇక్కడ జానపద గేయాలతో ఇక్కడ వచ్చేవారిని అయితే అలరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ ఏదైతే పరేడ్ గ్రౌండ్ అయితే మొత్తం కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్కి చూడడానికి వచ్చారో వాళ్ళందరితో క్రిక్కిరిసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కైట్ ఫ్లయర్స్ ఉన్నారు. హలో సార్, నమస్తే. You are from? I'm from sir Odisha sir. So how do you enjoy sir this kite festival? Amazing sir, amazing sir. It's a great festival and a great wind and great people there sir. So do you come every year or this is the first time? No sir, this is our first year. So And how is India and how is hosting sir here?
तो मैं यहाँ का ऑर्गेनाइजेशन का, यहाँ के गवर्नमेंट का और काइट फेस्टिवल के लिए ऑर्गेनाइजेशन का पवन सोलंकी सर का मैं स्पेशली थैंक्स करना चाहता हूँ। हम लोग बहुत एंजॉय कर रहे हैं यहाँ फेस्टिवल पे, इसीलिए हम लोगों ने मैसेज डाल के लाया है लव तेलंगाना के लिए। तो हम लोगों को भी बहुत ग्रेट फीलिंग हो रही है यहाँ पे काइट फ्लाइंग करने की। थैंक यू సార్ మీరు చెప్పండి సార్. సార్ చెప్పాలా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు విండో నిండా బాగుంది సార్. వాయుదేవుడు ఇంకా అనుకూలం ఇచ్చినాడు. థర్డ్ డే ఇది ఫైనల్ డే, నిండా బాగుంది. ఆమెగా తెలంగాణ గవర్నమెంట్ నిండా సపోర్ట్ చేసిండారు, ప్రెస్ పీపుల్స్ నిండా మోటివేషన్ ఇచ్చిండారు, పబ్లిక్ అంతే నిండా సాఫ్ట్ పర్సన్స్, స్వీట్స్, ఈ నిండా అట్మాస్ఫియర్ అంతా నిండా ఎంజాయ్ చేసినాం సార్. మేము చెప్పేది పండుగకి రైతులకి మా యోధులకి భగవంతుడు ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చి వాళ్ళకంతా కాపాడిన అనేసి మేము అనుకుంటాం సార్. మేము చెప్పండి సార్ వేరే. ఓకే, సో హౌ డు యూ ఎంజాయ్ సార్? డు యూ కమ్ ఎవ్రీ ఇయర్? సార్ మేము ఇది సెకండ్ ఇయర్ వస్తా ఉండేది. నిండా బాగుంది Right, సార్. Raju. ఈ ఏడాది నిండా స్పెషల్గా ఉంది. కైట్స్ అంతా బాగా విండ్ సపోర్ట్స్ ఉండేదానికి అంతా కైట్స్ ఆకాశంలో ఉంది సార్. సో Right. ఉన్నాము కైట్స్ ఎగరవేయడానికి ఇక్కడ పరేడ్ గ్రౌండ్కి అయితే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడ కైట్స్ ఎగరేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.